అందరికీ నమస్కారం. సాధారణంగా సెప్టెంబర్ 5 మనందరం కూడా టీచర్స్ డేని సెలబ్రేట్ చేసుకోవడం ఆనవాయితీగా వస్తున్నటువంటి సాంప్రదాయం. అంటే ఆ ఒక్కరోజు గురించే టీచర్స్ గురించి బాగా హైప్ గా మాట్లాడుకొని మిగతా రోజులు మర్చిపోవడం అనేటువంటి కాన్సెప్ట్ కాకుండా ప్రతినిత్యం దేశ ప్రగతి వైపుకి, దేశ అభివృద్ధి కొరకు, మానవ విలువల కోసం ప్రయత్నం చేసేటువంటి ఒక ధీరుడు, ఒక యోధుడు గురువు. మరి అలాంటి గురువు గురించి మనం ప్రతిరోజు కూడా ఒకసారైనా సరే స్మరించుకుంటూ ఉంటే చాలా మంచిగా ఉంటుంది. తద్వారా మంచి ఆలోచనలను మనలో రేకెత్తించుకొని మంచి సమాజాన్ని నిర్మించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కనుక ఈరోజు గురువుకి గౌరవం అనేటువంటి ఒక శీర్షికతో మంచి వాక్యాలను మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అజ్ఞాన అంధకారాన్ని తొలగించి మానవుణ్ణి మహోన్నతుడిగా మలుచుటకు అవనిపై వెలసిన విజ్ఞాన దీపం కనుకనే గురువుకి గౌరవం సముచితం. కాలగర్భంలో కలిసిపోయే సంస్కృతి సాంప్రదాయాలు దేశ సంపదని కలకాలం నిలపాలని పరితపించే నిరంతర విద్యా పిపాసి కనుకనే గురువుకి గౌరవం సముచితం. మెదడులో నిక్షిప్తమైన భావాలకు, హృదయంలో సంఘర్షణలకు ప్రతిరూపం ఇస్తూ భవిష్యత్తుకు బాటలు వేసే మార్గదర్శకుడు కనుకనే గురువుకి గౌరవం సముచితం. ఆలోచన అల్లికలతో పదం పదం కలిపి అస్పష్ట రూపాలకు అక్షర రూపం కల్పించి అందంగా తీర్చిదిద్ది జీవితాల్లో వెలుగు నింపేందుకు రగిలే నిప్పుల కొలమి కనుకనే గురువుకి గౌరవం సముచితం. చిన్నారిలో దాగున్న నైపుణ్యాలను గుర్తించి జాతీయ భావాలకు బాల్యం నుండే బీజాలు వేస్తూ మట్టిలో మాణిక్యాలను తయారు చేసి దేశ పౌరులుగా తీర్చిదిద్దే జాతి నిర్మాత కనుకనే గురువుకి గౌరవం సముచితం. సూర్య కిరణం వలె సూటిగా ప్రసరించే జ్ఞాన తనువు గురువు తరతరాలకే తలమానికం కనుకనే గురువుకు గౌరవం సముచితం. ఇలా ప్రతి విషయంలో కూడా గురువు గారికి మనం గౌరవాన్ని సమర్పించుకోవడం మన విధి, మన కర్తవ్యం, మన అదృష్టంగా భావించాలి.